ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకును కూడిన సాకులకు సాకురాళ్లకును అలాగే ఇరుగుపురు వారికి అలాగే సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలండి అని చెప్పే సాక్ష్యం ఏంటంటే గడిచిన మరి కోటాల నుంచి మొదలుకొని ఈ కోటాల వరకు కూడా దేవుడు ఎంతో కాపుదలిచ్చి ఆయురారోగ్యాలతో దేవుడు నిలబెట్టాడు. థ్యాంక్ యూ జేఎస్ అండి. మరి నిజంగా మరి దేవుడి కోటాలకు అయితే మరి ఉపవాస కోటాలు మరి గడిచిన సంవత్సరం నుంచి మేము పెడతాం జరిగిందండి. మరి ఇది 2వ సంవత్సరము. అయితే దేవుని దయ వల్ల ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా బాగా జరుగుతున్నాయి. అయితే క్రైస్తవ ఉద్యోగ కూటాలు జరిగిన తర్వాత మరి ప్రభాత్ గారికి మరి బలహీనత విశ్వాసాలు కొంతమందికి బలహీనతలు వచ్చినప్పుడు ఇక్కడ మరి అప్పుడు మన ప్రభు దగ్గర అడిగితే మరి ఏంటి ప్రభా ఇలాగ వరుసనే ఒకదానికంటే వచ్చేస్తున్నాయి, వాళ్ళకి తేడాలు వస్తున్నాయి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఉపవాస కూటాలు ఏర్పాటు చేయమని కనపడిందండి. ఇంకా ఉపవాస కూటాలు డేట్లు మరి నాకైతే నేను అసలు అడగాలనుకోలేదు. అయినా కూడా మరి దేవుని దయల మరి నేను ప్రభు దగ్గర అడిగినప్పుడు మరి దేవుడు ఏర్పాటు చేసిన మరి డేట్లు అండి దేవుడే మరి అయ్యగారి ద్వారా మరి ఏర్పాటు చేసి మరి ఫస్ట్లో జరిగించారు. కానీ ఫస్ట్లో కొంచెం మందిగా పిలుచుకున్నాము, 1-2-3 మరి దేవుడు ఈసారి ఒక 4 దేవుడు పెంచాడండి. థ్యాంక్ యూ జీఎస్ అండి. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభ్యంతరం లేకోకుండా మరి సౌండ్ వల్ల కానివ్వండి ఏటి వల్ల కూడా అభ్యంతరం లేకోకుండా బాగా జరిగిందండి. మరి అందరూ కూడా మరి సహకరించి ఈ కూటాన్ని మరి జరగటానికి సహకారాలు అందిస్తున్నారు. మరి కొంచెం సౌండ్ వల్ల కొంచెం ఎవరైనా ఇబ్బంది పడినా నన్ను క్షమించమని యేసుప్రభు వారి పేరిట నేను కోరుతున్నాను. మరి మేము అందరం మేలు కోరేవాళ్ళం కానీ మరి నాశనం కోరేవాళ్ళం కాదు. దేవుడు మరి మాకు యేసుప్రభు వారు మాకు అది నేర్పలేదు. అయితే మరి ఒక్కోసారి మరి ఎందుకంటే వస్తూ ఉంటాయి మరి మనిషి అన్నాక ఒకటి వస్తూ ఉంటాయి, వచ్చినందలా మరి ఇతరుల మీద నెంపం వేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశపూర్వకమైన ఆలోచన. అయితే మరి నేనైతే అలా మరి మా అయ్యగారు అలా నేర్పలేదు, మేము అయ్యగారి దగ్గర నేర్చుకోలేదు. అసలు అలాంటి తత్వాలు మా దగ్గర లేవండి. మరి యేసుప్రభు వారు పని జరిగినప్పుడు మరి ఆ పనిని ప్రేమించే వారికి దేవుడు ఎన్నో దేవుళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు ప్రాణాపాయాల నుంచి కూడా దేవుడు తప్పించినవి ఉన్నాయి. మరి ఎన్నెన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసినవి ఉన్నాయి. మరి అయ్యగారి ప్రార్థన ద్వారా మరి ఎంతోమంది బ్రతికిన వారు ఉన్నారండి. మరి ఇక్కడ మరి వారి కుటుంబాలు కానీ వారి బిడ్డలు కానీ మరి చాలామంది కూడా మరి వాళ్ళే వచ్చి సాక్ష్యాలు చెప్పి కానుకలు ఇచ్చి మరి అదే కాకుండా కొన్ని అర్పణల కొత్తు తీసుకొచ్చి ఇస్తున్నారండి. థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా. మరి నేను ఎవరిని కూడా మరి నేను వెళ్ళి వాళ్ళకి మీ బోధ చెప్తాను రండి, మీకు వాక్యం చెప్తాను రండి, మీరు కూర్చోండి యేసుప్రభు వారు గొప్పవాడని నేను ఎవరికి చెప్పలేదండి. నేను వచ్చి నా పని నేను చేసుకున్నాను. మరి వాళ్ళు ప్రభాత్ గారి కుటుంబం నాకు మన స్థానం ఇచ్చింది, యూనివర్స్ గారి కుటుంబం నాకు స్థానం ఇచ్చింది. మరి ఈ రీతిగా ఇక్కడ పని జరిగిస్తున్నాం. అయితే మేము మందిరం తీసుకుంటాక సిద్ధపడ్డాము. ప్రభువే ఆగమని చూపించారండి, ఆగమన్నారని ఆగాం తప్ప లేకపోతే ఈ పాటికి మేము ఎక్కడో వేరే చోట ఏర్పాటు చేసేసుకున్న వాళ్ళము, లేకపోతే ఇక్కడైనా ఏర్పాటు చేసుకున్న వాళ్ళం. అలా నేను దేవుని దగ్గరికి మరి నాకు మరి గుండె నొప్పి వచ్చినప్పుడు మరి నా భార్యకి నిమ్మ వ్యాధి వచ్చిందండి. అందులో మిత్రులు ఇక్కడ మేము సేవకు రావటం జరిగింది. అవి వచ్చినప్పుడు కనీసం ఇక్కడ ఏమీ లేవు, సౌకర్యాలు లేవు. ఈ కాలనీ ఫస్ట్గా మరి దాన్ని ఏర్పాటు చేసిన సమయంలో మేము వచ్చినట్టున్నాము. అప్పుడు మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు అన్నీ కూడా చీకటిగాను లైట్లు లేక చాలా భయంకరంగా ఉండేదండి. మరి అలాంటి టైంలో కూడా మేము వచ్చి చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళము. మరి ఆ సమయంలో మరి ఒక కుటుంబమే నన్ను మరి ఆదరించింది, యూనివర్స్ గారి కుటుంబం. అలాగా ఆదరించిన వారిన తర్వాత నెక్స్ట్ ఇక ప్రభాత్ గారు చెప్పింది కదా మనం సాక్ష్యం ఉన్నారు. అలాగా ఆమెకి దేవుడు కార్యం జరిగటము. అలాగా ఇక ఒకరొకరు మరి దేవుడు ప్రేరేపణ ద్వారా ఇప్పటి వరకు కూడా మరి ఒక కుమార్తె కోటాల ముందే మరి కానుకలు తీసుకొచ్చి ఇచ్చి మరి అట్టుపళ్ళు తీసుకొచ్చి ఇచ్చారండి. అయ్యా దేవుడు మరి నాకు దేవుడికి ఇవ్వాలనుకున్నాను యేసుప్రభు వారికి అని ఇచ్చిందండి. అలా కొంతమంది ఇస్తూ ఉంటారు. అలాగే చాలామంది కూడా మరి వాటర్ క్యాన్లు కూడా ఇచ్చి ఉన్నారండి. అలాగా చాలామంది కొంతమంది అయితే ధనసాయ రూపంగా ఇచ్చారు. కొంతమంది ఏమో నేను ఎవరినే ప్రేరేపణ చేయలేదండి, వాళ్ళకి వాళ్ళే నేను ఇలా అనుకున్నాను, కోటానికి నేను ఇలా అనుకున్నాను, నేను ఇలా చేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఇది నిజంగా దేవుడు పెట్టిన కోటమే దేవుడు ఏర్పాటు చేసిందే కాబట్టి ఇలాగ జరుగుతుందని. హల్లెలూయా. మరి నేను ఎవరు చందాలు ఇచ్చేది అడగటం కానీ బుక్కులు పట్టుకుని వెళ్ళటం కానీ కోటాలంటే మరి ఇతరుల దైవ సాకులు నాకు తెలిసిన విషయము.
బుక్స్ పట్టుకొని వెళ్తారు అని చెప్పి మరి అలా వెళ్దామని కూడా నా ప్రేరేపణ కూడా చేశారు చాలామంది కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తలో వచ్చినప్పుడు ఇజ్రాయెల్ గారు అని ఆయన కూడా అలా ప్రేరేపణ చేశారు, రండి పాస్టర్ గారు వెళ్దాం, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన్ని అడిగితే ఆయన కూటానికి కావాల్సినంతా కూడా ఆయన ఏర్పాటు చేస్తారు, ఆయన ఏం లేదు, మనం ఆయన వచ్చినప్పుడు కొంచెం ఆహ్వానించి మనం ఆయనకి ఒక స్పీచ్ ఇస్తే చాలు, ఆయన మనకి ఇక మొత్తం కూటం ఆది నుంచి అంతవరకు మీకేం కావాలో మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఆయన చేసుకుంటాడని కూడా చెప్పారండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా నన్ను తీసుకెళ్ళినప్పుడు కూడా అయ్యగారికి చెప్తే మనకు వద్దయ్యా, మనకు దేవుడిచ్చిందే కొద్దిగైనా సరే దేవుడిచ్చిందే చాలు, దాంతో తృప్తి కలిగి ఉండండి, అంతేగాని మీరు వాటి కోసం వీటి కోసం వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు నాకు బాధ వేసింది. ఎందుకంటే మరి ఇక్కడ చూస్తేనేమో అవకాశం లేదు, మరి ఎలాగా ఇది మేముగా ఎలాగా నిలబడగలుగుతాము, ఇది చేయగలుగుతాము, అసలు మేము ఎవరు సపోర్ట్ లేకుండా ఎలాగ జరుగుతుంది ఇది అని అనిపించింది. కానీ మరి ప్రార్థన చేయటం ద్వారా అయ్యగారు చెప్పిన ప్రార్థన ఇలా చేయండి, ఇలా ఉపవాసాలు ఉండండి, ఇలా గంట ప్రార్థన చేయండి అని మరి నాకు చెప్పటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, నేను నా భార్య నా బిడ్డలు కూడా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర బెచ్చమెత్తకోకుండా దేవుడు నాకు అన్నీ సమృద్ధిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఫస్ట్గా మరి కేంద్రం నుంచి నాకు వస్తుందండి. మరి అయ్యగారు మరి రైస్ కానీ కూరగాయలు కానీ వాటిని ప్రతి సేవకులకి ఇస్తారు. అదే రీతిగా మరి ప్రతి సంఘంలో సేవకులందరికీ కూడా వారి కూటాలు చేస్తున్నప్పుడు మరి పంపిస్తూ ఉంటారు, నేను చూస్తాను. మరి అవి నేను పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే మరి నా సెంటర్ కూడా అలాగే మరి ఆత్మీయ తండ్రి గారు తీసుకురావడము, మరి అవి పంపించడం, రాత్రి నయమికి ఇచ్చి అన్నీ కూడా పంపించారండి. ఫస్ట్గా కేంద్ర గుప్పులు ఫస్ట్గా నాకు దేవుడు ఆశీర్వాదం నాకు ఇచ్చారండి. హల్లెలూయా. ఎప్పుడైతే అయ్యగారు పంపించారో తర్వాత నెక్స్ట్ నుంచి అనుకోకుండా ఇక అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. రాత్రి వరకు మాకు ఏమి లేవండి, అసలు మేము అలాగే కూర్చున్నాం. ఇక ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకొచ్చేసాము. ఇక మమ్మగారు ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకండి అని మరి ఇంట్లోకి ఎలాగా అని అంటే, నేను వద్దులే దేవుడు చూసుకుంటాడు, ముందు దేవుడు పనికి ఖర్చు పెట్టేద్దామని తీసుకొచ్చేసామండి. మొత్తం అన్నీ కూడా అక్కడ ఏమీ కూడా లేకుండా మొత్తం తీసుకొచ్చాం. అయితే యూనివర్స్ గారు వస్తానన్నారు, జకరి గారు వస్తానన్నారు. చక్కని వాళ్ళు మాట ఇచ్చారు సరేనే అనుకున్నా. ఏ రోజు యూనివర్స్ గారేమో అయ్యా నేను రాలేనండి, జకరి గారేమో అయ్యా నేను మరి ఇవాళ రేపు అంటే బోళ్ళు పిల్లలు మరి కట్టుకోవాల్సినవి చాలా ఉంది, నేను కూడా రాలేనయ్యా అన్నారు. ఇంకా నాకు ఏం చాలా అర్థం కాలే, ఈ సామాన్లన్నీ వేసుకొని ఎలాగెళ్ళాలో కూడా అర్థం కాల. చూడండి ఆ చేపలు ఉన్నాయి, తర్వాత ఎన్ని కూరగాయలు మరి మేము తీసుకున్నాయి, డిస్పోజ్ గ్లాసులు ఇవన్నీ కూడా సంచి పెడితే నా బండికి ఏదో కనుక వాళ్ళు వేసుకెళ్తారు చూడండి, మామూలుగా వీళ్ళు పాల వ్యాన్ వాళ్ళు కానీ కొంతమంది ఉంటారు, దుప్పట్లు ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం వేసుకొని వెళ్తారే, అలా బయలుదేరే ఉండే ఇద్దరు. పాపం ఆ బ్యాగ్ ఏమో ఆమెకు బాగలేదు, మరి ఆమె బ్యాగ్ ఒళ్ళు పెట్టేసుకొని ఇంకా అలాగే వచ్చేస్తుంది. అప్పుడు బాధేసింది, ప్రభా ఇంతమందికి చక్కని వాహనాలు ఇచ్చావు, కార్లు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వు, విశ్వాసులకి ప్రార్థన చేస్తే ఆటోలు ఇచ్చావు, మరి నాకెందుకు ఇవ్వట్లేదా, ఎంత పని ఉండి కూడా నాకెంత అవసరం ఉండి కూడా నాకు ఎందుకు ఇవ్వట్లేదు ప్రభా అని రాత్రి బాగా బాధేసిందని ప్రార్థించుకుంటా వీళ్ళు ఎవరు రాని వాళ్ళ మీద కూడా కొంచెం బాధపడిందండి. ఇక నేను చెప్పి గద్దిచ్చాను, ఇది మన పని కాబట్టి మనం బాధ్యతగా చేయాలని దేవుడు మనకి ఇచ్చాడు, చేసుకున్నాం అని చెప్పేసి ఆ ప్రకారంగా మరి ఆమెను బలపరుచుకొని మరి రావటం జరిగింది. పాపం అలాగే చేస్తూ నింపుకొస్తున్నా వచ్చేసి ఇక్కడ పెట్టేసి చాలాసేపు అటు కూర్చుండిపోయిందండి. కూర్చుండిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరూ లేరు, మా ఇద్దరే చేసుకోవాలి. మరి అందరూ కూడా ఎవరికి వాళ్ళు కూలి పనులు చేసుకున్న వాళ్ళు రెక్కాడితే డొక్క నిండని పరిస్థితులు అవన్నీ. మరి మేము కాదని అంటే నిలబెట్టేస్తే మళ్ళీ వాళ్ళకి కట్టుకోవాల్సినవి చాలా ఉంటాయని. ఇక ఈలోగా యూనివర్స్ గారు వచ్చాడండి. ఆయన పాపం రాత్రంతా మరి ఆయన ఏదో కట్టాలని ఆయన రాత్రంతా కష్టపడ్డాడంట. తెల్లారేసరికి 2 కాళ్ళు పట్టేసినాయి. ఇంకా అల్లాడిపోతున్నాడు, 2 కాళ్ళు పట్టేసి ఇక కదలతలా. ఇదేంటయ్యా నువ్వు పడిపోతే ఎలాగా, అసలు నాకు ఎవరు చేసి పెడతారు, నేనేం పూర్తి భాసం బయటికి వెళ్ళకూడదు, ఏం కోటాలు మరి ఏం గలుబులు చేస్తాడో సాతన్గాడు అని చెప్పేసి ఎన్నో భయపడ్డాడు. మరి ఇంకా నాకు భయం వేసింది. అప్పుడు చిన్నోషా గారు కూడా ఆ కూటంలో బాధేసి పాపం ఆయన సాక్షి చెప్తే కూడా నాకు బాధేసింది. ఎందుకంటే కూటాలు చేసేవాడు తెలుస్తుందండి ఆ బాధ. ఎందుకంటే
కడుపులు కట్టుకొని ఉపవాసాలు ఉండి నెల రోజులండి ఉపవాసాలు మేము చేస్తుంది, కానీ అన్నం కూడా తింటలా. మరి మాకు కొన్ని కొన్ని శరీర బలహీనతల వల్ల టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఇంకా మనుషులు ఇంకా నీరసం అయిపోతున్నాం. ఇటు ఇల్లు చూసుకోవాలి, ఇటు ఇక్కడ చూసుకోవాలి. మరి వీళ్ళకి చూస్తున్నా వీళ్ళిద్దరికి అసలు ఏం తెలియదు. ఇనోష్ గారికి, జకరయ్య గారికి వాళ్ళు చెప్తే చేసే మనుషులే. మరి ఇక కృష్ణబాబు గారు ఉన్నాడు, పాప ఆయన కుటుంబాన్ని పోషణ ఆయన రాలేడు. ఇక ఎలాగా అసలు ఇది ఎలా సాధ్యం అవుతుందని చాలా టెన్షన్ పడ్డానండి. ఈ సంవత్సరం ఏంటో అన్నీ ఉన్నాయి కానీ టెన్షన్ ఎక్కువగా ఉంది నాకు. మరి చూడండి, ఇక సరే దేవుడి దేవల్ల ఇక నేను తీసుకొని వచ్చేసాక నదిరేండి ఎదురు వచ్చింది. ఏంటమ్మా ఏంటి గబగ తీసేసుకున్నా, ఆ పిల్ల బ్యాగులు తీసేసుకున్నాండి. తర్వాత నెక్స్ట్ మరి స్టార్టింగ్ ప్రభాత్ గారు వచ్చారండి, ఆ తలం ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ నదిరేండి వచ్చింది, నదిరేండి తర్వాత ఉషా వచ్చింది. వీళ్ళందరూ కూడా చక్కచక్క తీసేసుకున్నారు పిల్లలు. రోహిత్ వచ్చాడండి, వచ్చి అయ్యగారు వందనాలు అయ్యా, ఏంటి ఏం చేయమంటారు చెప్పండి అని అన్నాడు. అయ్యా ఇప్పుడు ఏం పరిస్థితులు వెళ్ళి ఒక గంటకి తర్వాత చేద్దామని అంటే సరేనా అన్నాడు. అలాగే ఆ బిడ్డ వచ్చి చక్కగా ఆ సౌండ్ బాక్సులు అందియటం కానీ మరి అన్నీ కూడా సెట్ చేయడం కానీ ఆ బిడ్డ కూడా సాయం చేశాడు. ఉషా మొత్తం క్లీన్ చేసేసి మొత్తం తుడిసింది. స్వర్ణ వీళ్ళందరూ కూడా తల వచ్చేయి. చిన్నపిల్లలే, పెద్దవాళ్ళు అంటే గబాలు నాకు అందుబాటులో ఉండరు. చిన్నపిల్లలే గబగా వచ్చేసి అయ్యగారు అమ్మగారు ఏం చేయమంటారు, ఏం శుభ్రం చేయమంటారు గబగా చేసేస్తారండి. అలాగే దేవుడి దయ వల్ల అన్నీ కూడా చక్కగా చేశారు. ఎటువంటి అభ్యంతరం ఆటకలు లేకోకుండా. మరి తర్వాత ఇక నైట్ కూటం జరగాలి. ఎట్లాగానే మరి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేస్తాను, నువ్వు ఫోన్ చేయన్నారండి. మరి అయ్యగారికి కలిసిద్దో లేదో భయపడ్డాను. మరి వాన కూడా భయంకరంగా పడితే వాన పిడుగులు ఉరుములు. తర్వాత నెక్స్ట్ యుద్ధం ఏంటంటే రెడ్ అలర్ట్ ఉందండి. ఇప్పుడు మన విజయవాడ కానీ విశాఖపట్నం కానీ తర్వాత హైదరాబాదు మొత్తం కూడా రెడ్ అలర్ట్. నైట్ 2 గంటలకి లైట్లు తీసేస్తున్నారంట. అంటే అది కూడా నాకు న్యూస్లో చూస్తే నాకు తెలుస్తుంది, లేదా నాకు తెలియదు. ఇలా రెడ్ అలర్ట్ మరి అంటే ఏ టైం అయినా సరే అది అలర్ట్గా ఉండండి అని రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇంకా నాకు భయం వేసింది, ఏ టైంలో ఎలా ఉంటుందో బాబు అసలు అని చెప్పేసి. ఏంటి అందుట్లో బందర్కి దగ్గర ఇటు పోర్టు కూడా ఇచ్చారండి, బందర్ పోర్టు కూడా అలర్ట్ ఇచ్చారు. ఇంకా నాకు టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. అయినా కూడా యేసుప్రభు అయ్యగారే చెప్తే దేవుడే ఉన్నాడు అయ్యా, యుద్ధం అది మనల్ని ఏం చేసేదిలే అన్నారు. అలేలిగా నిజంగా అదే మాట ప్రకారం నాకు అసలు ఆ టెన్షన్ అనేదే లేదండి. అలేలిగా. మరి తర్వాత ఈ వాతావరణం కూడా మరి అంతా కూడా అనుకూలించింది. రాత్రి వచ్చారు సావుకులు. మరి అదే కాకుండా సునీల్ గారు వచ్చారండి. ఫస్ట్ వచ్చారు, తర్వాత కూర్చొని పాటలు పాడేసాము. ఇలా క్రిసాయి గారు వచ్చారు, ఇలాగ పాటలు పాడామండి. తర్వాత సునీల్ గారి సాక్ష్యం. ఇక వీళ్ళందరూ కూడా తమ పరిచయం చేశారు. అందరూ కూడా ఒకళ్ళు కాదండి, అందరూ కూడా. అయితే ఈ మైక్ పర్మిషన్ మొన్న అయ్యగారు రెడ్ బాలం తీసుకునేసరికి నాకు కూడా భయం వేసింది. విక్టర్ గారితో మాట్లాడి నేను కూడా తీసేసుకున్నామేమో అన్నంత బాధ వేసింది, భయం వేసింది. కానీ సర్లే వీళ్ళంతా మన వాళ్ళే, మనకు అలా అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదని మరి నేను వాళ్ళ మీద ప్రేమతో నేను అలాగా ఇక ముందుకు వెళ్ళాల. అలా మరి లేకపోతే మన జాన్ విక్టర్ గారు ఉన్నారండి, ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు. మరి అదే కాకుండా మరి అన్ని విషయాల్లో ఎటు వెళ్ళినా కూడా దేవుడు నాకు మరి అయ్యగారి ద్వారా మాకు అది అధికారాలని కలిసే అంత శక్తిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరి నిజంగా దేవుడు అంత గొప్ప కార్యం చేశారండి. ఇప్పటి వరకు కూడా దేవుడు అన్ని విషయాల్లో ఘనంగా జరిగిస్తున్నారు, ఎటువంటి అభ్యంతరాలు లేకుండా. మరి నాకు ఎవరు సాయం చేస్తారంటే నాకు భయపడ్డాను. కానీ టెంట్ వాళ్ళు కానీ మరి చికెన్ వాళ్ళు కానీ అందరూ కూడా అయ్యా మేము సాయం చేస్తాం, ఇదిగో మీకు మా వంతుకి ఇంత చేస్తున్నాం, ఇక మా వంతుగా మేము ఇలాగ హెల్ప్ చేస్తాము అని వాళ్ళే నేను అడక్కోకుండానే ఆ మీటింగ్ పేపర్ చూస్తున్నారు. ఆ మీటింగ్ వాట్సాప్లో చూసి నేను వాళ్ళు సెండ్ చేసినప్పుడు ఇలా మీటింగ్లన్నీ కూటానికి మరి మాకు కావాలండి అంటే వాళ్ళు దేవుడు బిడ్డలేనండి. సరే కావాలంటే బలేవాళ్ళు అయ్య గారు తీసుకెళ్ళండి అని చెప్పేసి అలాగా హెల్ప్ చేస్తారండి. ఇనోష్ గారండి, ఆయన కుటుంబం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. వారు కూడా విజయ్ గారు కూడా ఏఎన్ఎమ్ గారండి, మరి నెంబర్ 1 కేటగిరీలో పామారం మరి నెంబర్ 1 కేటగిరీలో ఉన్నారండి ఏఎన్ఎమ్గా. మరి ఆ బిడ్డ మరి అంటే ఆ బిడ్డే చూసుకో అంత లీడింగు, అంత బిజీ వర్క్ అయినా సరే మరి వచ్చి నిలబడి
మరి ఇక్కడ చూసుకోవడం, మళ్ళీ అటు వెళ్ళి డ్యూటీకి వెళ్ళిపోవడం, అయ్యా అటు వెళ్ళి సిగ్నేచర్ చేసేస్తే మళ్ళీ అధికారికి లోబడేసి వస్తుంది అయ్యా, సరే అయ్యగారు అని ఇక పంపించేయడం. రాత్రి వచ్చిందండి నమ్మగారు కూడా, అయినా సరే తగ్గించుకొని సాక్ష్యం కూడా చెప్పిందండి. మరి అదే కాకుండా చాలామంది, సునీల్ గారు బ్యాంక్ మేనేజర్ గారు, మరి ఇలాంటి స్లమ్ ఏరియాలో రాడేమో అని భయవేసింది, అయినా కూడా ఆ బిడ్డ వచ్చాడు. గడిచిన సంవత్సరం వచ్చాను నేను, ఈ సంవత్సరానికి మళ్ళీ దేవుడు నాకు మంచి ఒక క్యాటర్లోకి నన్ను అందరి మీద మేనేజర్గా చేశాడు అని చెప్పి గొప్ప సాక్షి చెప్పాడు అండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ అండి. ఇలాగా అన్ని సెంటర్లోకి నేను చెప్తున్నాను, దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేశాడని. మరి దేవుని దయ వల్ల ఇప్పటి వరకు ఎంతో మరి చాలా నెమ్మదంగా చాలా జాగ్రత్తగా జరుగుతుందండి. మరి ఆయురారోగ్యాలు, మరి అదే కాకుండా ప్రక్కనే మరి ఫంక్షన్లు మరి వరుసనే ప్రభాత్ గారిది, తర్వాత యూనివర్స్ గారిది, వీళ్ళందరికీ జరిగినాయి. కొంచెం ఇబ్బంది పడతామేమో అని భయవేసింది, కానీ ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా మరి దేవుడి దేవలు ఇప్పటి వరకు కూడా అంత గ్రాండ్గా జరుగుతుందండి. చివరి వరకు కూడా ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా చక్కగా జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కూటమి కొరకు ప్రార్థన చేసిన ఆత్మ తల్లిదండ్రులకు, అలాగే మరి వారి ప్రార్థన ద్వారానే ఈ కూటమి ఎంతో గ్రాండ్గా జరుగుతుందండి. హల్లెలూయా. మరి చిన్న అసమాధానంగా కలిగినా కూడా అయ్యగారు చెప్పంగానే సమాధానం వచ్చిందండి. హల్లెలూయా. మరి అదే కాకుండా కొన్ని విషయాలు నాకు అవసరతలు ఉన్నాయండి. అవసరతలు నేను అయ్యగారు చెప్పినప్పుడు వెంటనే నాకు అవసరతలు కూడా దేవుడు తీర్చేశాడండి. హల్లెలూయా. మరి అదే కాకుండా ఇంకా కొన్ని విషయాల్లో కూడా అయ్యగారమ్మ గారు ప్రార్థన, రాజా గారు, మరి సలోమి గారు, మిల్కీ గారు, మరి వాళ్ళందరి ప్రార్థన ద్వారా దేవుడు నాకు మరి కూటాలు ఘనంగా జరిగేస్తాం. ఇంకా రాబోతున్నారు ఇంకా ఘనంగా జరగాలని, మరి ఇంకా కొంతమంది రాలేకపోయారండి, వారు కూడా దేవుడి చిత్తమైతే త్వరితగతిలో రావాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఇక ఈ కూటానికి కూడా నేను కొంతమందిని సేవకులు పిలవటం జరుగుతున్న కారణం ఏంటంటే ఇదే అండి, ప్లేస్ లేకపోవడం ప్లస్ డిస్టర్బెన్స్గా ఉంటుందని, మనకి సొంత ప్లేస్ దేవుడు ఇవ్వాలని, స్వేచ్ఛమైంది కాస్త ఫ్రీగా విశాలంగా ఉండేది, మరి ఏ అభ్యంతరాలు లేకుండా చక్కగా ఉండేది మంచి ప్లేసు. ధనసాయంలో తక్కువైనా లోనే దేవుడు నాకున్న స్థామతకు తగ్గట్టుగా దేవుడు నాకు మంచి స్థలం ఇవ్వాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అలాగే పరిచయం చేసిన మరి దైవ సేవకులకు, విశ్వాసులకు, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు చేస్తున్న వారికి, చేయబోతున్న వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, వారి కుటుంబాలను ఆయురారోగ్యాలతో దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగించుకున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, మరి రాబోయే దినాలకి కూటాలు ఇంకా ఘనంగా జరగాలని, మరి కొన్ని అవసరతలు కూడా దేవుడు తీర్చాలని, చక్కని మందిరం కూడా సిద్ధపరచాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ఆత్మ తల్లిదండ్రులకు మీ అందరికీ హృదయపూర్వకంగా వెనక్గా మీకు బతిలాడి తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకన్నాను. మరి ముఖ్యంగా యేసు ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలండి.